వెల్కమ్, స్వాగతం. వార్త మార్నింగ్ న్యూస్ కథనాలను వేచి చూద్దాం. మొదటగా వెలుగు పత్రికలో ప్రచురించిన కాకా యాదిలో అంటూ మెయిన్ ఐటెం. కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి 10వ వర్ధంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు, ప్రముఖులు, దళిత సంఘాల నేతలు నివాళులు అర్పించిన ముఖ్య ఘటన. అలాగే మెయిన్ పేపర్ ఫోకస్ చేసింది హీరో అర్జున్పై. అల్లు అర్జున్ పుష్పపై పోలీస్ ఫైర్. అల్లు అర్జున్ బకాయింపుల మీద సాక్ష్యాలతో స్ట్రాంగ్ కౌంటర్ అంటూ బ్యానర్ ఐటెం. డిసెంబర్ 4న సంధ్యా టాకీస్ వద్ద లోపల ఏం జరిగిందో వీడియోలను రిలీజ్ చేసిన పోలీసులు. నా చేతుల్లోనే రేవతి ప్రాణాలు విడిచింది. ఇన్స్పెక్టర్ రాజునాయక్ కన్నీళ్లు పెట్టిన దృశ్యం చూస్తున్నాం. డిసెంబర్ 4 సంధ్యా టాకీస్ ఎదుట లోపల ఏం జరిగిందో వీడియోలను రిలీజ్ చేసిన పోలీసులు. మినిట్ టు మినిట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన పోలీసులు. పర్మిషన్ లేకపోయినా 50 మంది బౌన్సర్లతో అల్లు అర్జున్ అండ్ కో రాత్రి 9:30కి వస్తూనే కారు సన్ రూఫ్ ఎక్కి అవివాదం, ఫ్లయింగ్ కిసులు. అప్పటికి భారీగా జనం, అదుపు తప్పిన పరిస్థితి. సినిమా హాల్లోకి వెళ్ళిన అర్జున్ రాత్రి 9:50కి తొక్కిసలాటలో రేవతి మృతి. ఆమె కొడుకు శ్రీతేజ్ కండిషన్ సీరియస్. పోలీసులు విషయం చెప్పినా వినిపించుకొని పుష్ప సినిమా మొత్తం చూసి వెళ్తేనని వ్యాఖ్యానించిన అల్లు అర్జున్ రాత్రి 12:05 బలవంతంగా బయటకు తీసుకొచ్చిన పోలీసులు. ఇంటికి వెళ్తూ కూడా సన్ రూఫ్ ఎక్కి అభివాదాలు, ఆధారాలు బయటపెట్టిన సిపి ఆనంద్. ఎంత చెప్పినా వినిపించుకోలేదంటూ సినిమా చూసి వెళ్తానన్నాడు ఏసీపీ రమేష్. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దు కోసం హైకోర్టు పోలీసులు. నా చేతుల్లోనే రేవతి ప్రాణాలు విడిచింది. ఇన్స్పెక్టర్ రాజునాయక్ కన్నీళ్లు పర్వంతమయ్యాడు. ఘటనకు ప్రత్యక్ష సాక్షి చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజునాయక్ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రేవతికి తాను, ఎస్ఐ మౌనిక సిపిఆర్ చేసిన వీడియో చూసి కంటతడి పెట్టారు. ఎంత ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాట జరిగిన సమయంలోనే అక్కడే ఉన్న కింద పడిపోయిన రేవతిని గుర్తించి నేను, మా ఎస్ఐ మౌనిక ఆమెను కాపాడే ప్రయత్నం చేశాం, సిపిఆర్ చేశాం. ఎంత ప్రయత్నించినా రేవతిని బతికించలేకపోయాము. ఆమె ప్రాణాలు నా చేతుల్లోనే పోయాయి. ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా. గత 15 రోజులుగా మనశ్శాంతి లేదు అని రాజునాయక్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంత జరిగిన అల్లు అర్జున్ వేరేగా మాట్లాడడం విడ్డూరంగా ఉంది. మరి రేవతి మృతికి అల్లు అర్జునే కారణం అంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించడం. మహిళ చనిపోయిందని పోలీసులు చెప్పినా సినిమా చూసిండు. మంత్రి వెంకటరెడ్డి బయటకు వచ్చి చేతులు ఊపుకుంటూ పోవుడు ఏంది? కనీసం మానవత్వం లేదా? సీఎం తప్పుగా మాట్లాడారని అనడం సరికాదు. అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన. ఒక బాధిత కుటుంబాన్ని పరామర్శించేది పోయి అల్లు అర్జున్కు సపోర్ట్గా చేయడం, బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్ చేయడం సిగ్గుచేటు. తొక్కిసలాట ఘటన జరిగిన నాటి నుంచి ఇరు పార్టీల నేతల మద్దతు. సినీ హీరో అరెస్టు టైంలో మద్దతు వ్యాఖ్యలు, ట్వీట్లు. సీఎం పేరు మర్చిపోతే అరెస్టు చేశారా అని కేటీఆర్ కామెంటు. ఒక్కరినే అరెస్టు చేస్తారా అని ప్రశ్నించిన బీజేపీ ఎంపీ పురంధరేశ్వరి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్. ఓ మహిళ ప్రాణం పోయినా హీరోకు సపోర్టు చేస్తారా అని నెటిజన్ల నిలదీత. టాలీవుడ్పై కక్ష సాధింప అంటూ బండి సంజయ్ది. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని వాహనం చేసేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలు. బండి సంజయ్ తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్కు తీసుకెళ్లిన వ్యక్తి ప్రతిష్ట దెబ్బతీస్తారా? ప్రభుత్వ వైఫల్యం వల్లే మహిళ మృతి, ఆ తప్పు ఇతరులపైకి నెట్టడం సిగ్గుచేటని బ్యానర్ ఐటెం వేసారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించాలి కానీ ఇలా ప్రభుత్వంపై నెట్టడం కూడా సరికాదు. పుష్ప సినిమాతో సినిమా డమాల్గా ప్రకటించింది. సంక్రాంతి సినిమాలపై అల్లు ఎఫెక్టు. పుష్ప 2 వివాదంతో బెనిఫిట్ షోలు, టికెట్లు రేట్లు పెంపు రద్దు. అయోమయంలో భారీ బడ్జెట్ చిత్రాలు, తగ్గనున్న కలెక్షన్లు. సంక్రాంతి బరిలోకి రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ మూవీస్. అల్లు అర్జున్, అరవింద్ తీరుపై పలువురు నిర్మాతల్లో అసంతృప్తి. వివాదం మరింత ముద్రకుండా ప్రయత్నాలు చేస్తున్నారు అనే బ్యానర్ అయితే. అలాగే ఈనాడు పేపర్లో మొదటగా
బ్యానర్ ఐటెం సంక్రాంతి నుంచి రేషన్ దరఖాస్తులంటూ పెద్ద బ్యానర్ ఐటెం ఇచ్చారు. ఆదాయ పరిమితి మార్గదర్శకత్వాలు రూపొందిస్తున్న అధికారులు వచ్చే సమావేశాల్లో చర్చించనున్న క్యాబినెట్. 6,000 కోట్లు అవసరం. కూలీలకు నగదు, రైతులకు భరోసా పథకాల అమలుకు సర్కార్ కసరత్తు చేయనుంది. నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ దృష్టి సారించింది అంటూ బ్యానర్ ఐటెం వేశారు ఈనాడులో. అలాగే ఆ రోజు ఏం జరిగిందంటే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనను వివరించిన సిపి సివి ఆనంద్ దాదాపు 10,000 వీడియోలను విశ్లేషించామని వెల్లడించారు. సినీ పరిశ్రమను దెబ్బతీసేలా సీఎం తీరు కేంద్ర మంత్రి బండి సంజయ్ శ్రీ తేజ్కు పరామర్శ. రైతు భరోసాపై మంత్రులు ఎమ్మెల్యేలను నిలదీయాలని, హక్కుగా రావాల్సిన సొమ్మును వదులుకోవద్దు, సభలో చర్చను సీఎం పక్కదారి పట్టించారు రైతులు, కేటీఆర్ బహిరంగ లేఖ అంటూ బ్యానర్ ఐటెం. వచ్చే నెలలో దావోస్కు సీఎం, మిర్చి రైతుకు నిరాశ అంటూ ఐటెం. మిర్చి రైతుకు నిరాశ, శీతల గిడ్డంగుల కొరత అంటూ, అలాగే తెగుళ్లతో తగ్గిన దిగుబడులు, నీరుటి కన్నా తగ్గిన ధరలు అంటూ మిర్చి రైతులది బ్యానర్ ఐటెం ఇచ్చారు. గతేడాది మిర్చికి మంచి ధర పలికింది. విత్తన రకాన్ని బట్టి క్వింటాలు 23,000 నుంచి 90,000 వరకు అమ్ముడుపోయింది. అదే ఆశతో ఈసారి పంట సాగు చేసిన రైతులకు నిరాశ మిగిలిందంటూ బ్యానర్ ఐటెం. పోలీసులు సంధ్యా థియేటర్ అల్లు అర్జున్ ఫోటోలు, వీడియోస్ రిలీజ్ చేశారు. రేవతి మరణించిన విషయం అల్లు అర్జున్కు చెప్ప ఏసీపీ రమేష్ కుమార్. రేవతిని కాపాడలేకపోయాననే బాధ వెంటాడుతుంది సిఐ మనోవేదన. పోలీసులను బౌన్సర్లు టచ్ చేస్తే ఊరుకోం, వారి వ్యవహార శైలి బాధ్యత వీఐపీలదే, ఏజెన్సీలకు హైదరాబాద్ కమిషనర్ హెచ్చరిక చేశారు. అలాగే సినీ పరిశ్రమను దెబ్బతీసేలా సీఎం తీరు అంటూ బండి సంజయ్ శ్రీ తేజ్ను పరామర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అలాగే అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండిస్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి ఐటెం. అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పత్రిక ముఖంగా చెప్పారు. శాంతి భద్రతల విషయంలో కఠిన చర్యలు పొన్నం ప్రభాకర్. అల్లు అర్జున్ ప్రతిష్ట భంగం కలిగించడం లేదు మహేష్ కుమార్ గౌడ్. అలాంటి సినిమాను ప్రోత్సహించడం తగదు, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. పుష్ప సినిమా సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా, అలాంటి సినిమాను ప్రోత్సహించాలా అని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ప్రశ్నించారు. పుష్ప సినిమా యాజమాన్యం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని రేవతి కుటుంబం తిరస్కరించాలని కోరారు. బాధిత కుటుంబానికి సిపిఐ తరపున సహాయాన్ని ప్రకటిస్తామని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ వంటి దొంగ వ్యాపారం చేసుకోవాలని ఈ సినిమా సందేశం ఇస్తుందని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి సినిమాకు టికెట్ల ధరలు పెంచుకునేలా అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవహారంలో మొదటి ముద్దాయి అని పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతి మెయిన్ పేజీలో ప్యాకేజ్డ్ విషం
ప్యాకేజ్డ్ ఆహారంతో చిన్నారులకు ఉబకాయం, మధుమేహం ముప్పు, మెదడు మీద దుష్ప్రభావం, అస్తమా, ఎలర్జీ వంటి రుగ్మతలు కూడా. ఫ్లేవర్డ్ మిల్క్ సెరియల్స్లోనూ చక్కెర పరిమితికి మించి చక్కెర తింటున్న చిన్నారులు అంటూ బ్యానర్ ఐటెం. .5 ముప్పు. భూమి సగటు ఉష్ణోగ్రతలు అంతకు మించి పెరగకూడదని 2015లో ఫారెన్లో ఒప్పందం. భూతాప నియంత్రణలో విఫలం. 2023లోనే దాటేశాం. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు. తగ్గేదే లేదంటూ అల్లు అర్జున్ది ముదురుతున్న తొక్కిసలాట. ప్రీమియర్ షో రోజు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట వ్యవహారం రోజురోజుకు ముదురుతుంది. ఈ సినిమాలో తగ్గేదేలే అన్న డైలాగ్ తరహాలో ఇరు వర్గాల మధ్య మాటల మంటలు రాజుకుంటున్నాయి. ఆ రోజు జరిగిన ఘటనల కార్యక్రమాన్ని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని వారించడం, దానిని ఖండిస్తూ సినీ నటుడు అల్లు అర్జున్ విలేకరుల సమావేశం నిర్వహించడం తాజా వివాదానికి కారణమైంది. ఓ మహిళ చనిపోయింది, థియేటర్స్ నుంచి వెళ్ళిపోవాలి అంటూ పోలీసులు తనకు చెప్పలేదని అర్జున్ చెప్పడం వివాదాస్పదమైంది. దాంతో పోలీసులు ఆదివారం స్పందించారు. ఆ రోజు జరిగిన సంఘటనల తాలూకు వీడియోలను విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. అల్లు అర్జున్ థియేటర్ నుంచి ఏసీపీ, డీసీపీ బయటకు తీసుకువస్తున్న వీడియోను విడుదల చేశారు. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయండి, హైకోర్టులో నేడు పిటిషన్ చేయనున్న పోలీసులు. కేసు విచారణ దశలో మీడియా సమావేశం పెట్టడంపై సీరియస్. ఏ పోలీసు అధికారి తనతో మాట్లాడలేదన్న అల్లు అర్జున్ వ్యాఖ్యలపైన పూర్తి ఆధారాల సేకరణ. రేవతి మృతికి హీరోనే కారణం, పోలీసులు చెప్పినా పట్టించుకోలే. పరామర్శించడానికి లీగల్ సమస్య ఉంటుందా? సీఎంకు అర్జున్ క్షమాపణ చెప్పాలి. కోమటిరెడ్డి సీఎం పై ఆరోపణలు తగవు. మహేష్ కుమార్. అర్జున్ ఇంటిపై దాడి శాంతి భద్రతల వైఫల్యమే. కిషన్ రెడ్డి. కక్ష సాధింపు చర్యగా బండి సంజయ్. నిర్లక్ష్యానికి సాక్ష్యాలివిగో. అల్లు అర్జున్ను థియేటర్కు రానివ్వొద్దని ఆదేశిస్తూ సీఐ లేఖ. అయినా పట్టించుకోలేని యాజమాన్యం. మహిళ చనిపోయిందన్న స్పందించని అర్జున్. డీసీపీ వచ్చిన తర్వాత బయటకొచ్చారు. సంధ్యా థియేటర్ ఘటనపై ప్రజెంటేషన్ ఇచ్చిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్. మేనేజర్ మమ్మల్ని అల్లు అర్జున్ వద్దకు వెళ్ళనివ్వలేదు. అతి కష్టం మీద వారిని నెట్టుకుంటూ వెళ్ళాం. సినిమా చూశాకే అర్జున్ వెళ్తానన్నారు ఏసీపీ. రేవతిని కాపాడుకునేందుకు ప్రయత్నించాం. ఆమె మృతితో 15 రోజులుగా మనశ్శాంతి లేదు. సీఐ. పౌరుల భద్రతే మాకు ముఖ్యం, డీజీపీ జితేందర్ అంటూ వ్యాఖ్యానించారు. యువత ఇప్పుడు కొత్త విధానాన్ని ఎంచుకునే విధంగా ఉంది అంటూ ప్రచురించారు. సాఫ్ట్వేర్పై తగ్గిన క్రేజు, సివిల్స్పై మోజు. యువత. తెలుగు రాష్ట్రాల్లో అభ్యర్థుల సంఖ్య పెరుగుదల. ఏటా 40,000 మంది వరకు పరీక్షలకు హాజరు. మొత్తం పోస్టుల్లో 10% తెలుగువారు సొంతం చేసుకుంటున్నారంటూ బానియా రైటం. మెడికల్ పీజీ ప్రవేశాలు ఆలస్యమంటూ మరో కథనం. హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన రాష్ట్ర సర్కార్ స్టే కోసం యత్నం. జనవరి 7న విచారణ, ఫిబ్రవరి 5లోగా ప్రవేశాల పూర్తి తప్పనిసరి. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో 2వ రౌండ్ కౌన్సిలింగ్ పూర్తి. జనవరిలో తరగతులు షూర్. ఆందోళనలో విద్యార్థులు అంటూ ఐటమ్ వేసారు. కువైత్తో భారత్కు చారిత్రక సంబంధాలు. 1961 వరకు భారత కరెన్సీ చలామణి. వివిధ రంగాల్లో 10 లక్షల మంది భారతీయులు. కువైత్తో ప్రధాని నరేంద్ర మోదీ ఇంటర్వ్యూ. మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారాలు. అలాగే చెస్లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు సాధించారు. 175 క్లిష్టమైన పజిల్స్ 11.59 నిమిషాల్లో పూర్తి. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి సర్టిఫికేట్. భారత చెస్ క్రీడాకారులే దేవాన్ష్కు ప్రేరణ. లోకేష్ గర్విస్తున్న లిటిల్ గ్రాండ్ మాస్టర్ చంద్రబాబు. లంచం మింగిన అధికారి నోట్లు కక్కించిన లోకాయుక్త. కర్ణాటకలోని కొప్పల జిల్లాలో ఘటన. నేటి నుంచి ట్రాన్స్జెండర్లు ట్రాఫిక్ విధుల్లోకి. దేశంలో ఎక్కడ లేని విధంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాం. బాధ్యతగా పనిచేస్తున్న మరిన్ని